Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇటు సెక్రటరీ హనుమంత్ గారు కానీ మరి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డి గారు లోకల్గా మీ ఎస్పీలకు కలెక్టర్కు గైడ్ చేయడం, తర్వాత మీరు కూడా అందరూ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడంతో ఎలాంటి అంటే ఎంత విలయం సృష్టించిందో, ఆ బీభత్సంగా కనిపించిందో వరద, అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఫాస్ట్గా ఎల్లారెడ్డి ప్రాంతాన్ని అదేవిధంగా కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల అందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారుల యొక్క గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వడం, పైనుంచి కూడా డైరెక్ట్గా మీకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేయడము, తర్వాత మా లోకల్గా మా షబ్బీర్ అలీ సార్ కానీ అదేవిధంగా ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు, మా ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు కొంత గైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకుంటే పబ్లిక్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చూస్తుంటే కొన్ని ఫొటోస్ మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద మరి దాదాపు 14 విలేజెస్ 14 ఊర్లను నైట్కి నైట్ ఇటు పోలీస్ అధికారులు, ఇటు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ప్రజాప్రతినిధులు, లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. అంటే వాగులో పడి లేదా వరదలలో మునిగి చనిపోయిన వాళ్ళు లేరు. ఆ డాక్టర్ది కూడా కొంత మనకు రిపోర్ట్ అయింది. ఆ గోడ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆ గోడకు హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ గుల్లి చనిపోవడం జరిగింది. ఇంకొకరు మరి ఇంకొక రకంగా ఇంకొకరు మిస్సింగ్ రిపోర్ట్ ఉంది. ఓవరాల్గా 3 మెంబర్స్ మనకు అంటే 2 మాత్రమే డెత్ రిపోర్ట్ ఉంది, ఒకరు మిస్సింగ్ ఉంది. కాబట్టి ఏదేమైనా మీరందరూ కష్టపడి పనిచేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు సీఎం గారు యాక్చువల్గా ఈ రివ్యూ తీసుకోవాల్సింది ఉండే, సరే వెదర్ సిచ్యువేషన్ బాగలేకపోవడంతో వారు ఇక్కడ ల్యాండ్ కాలేకపోయినరు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రీచ్ అయినటువంటి R&B, PR, NH రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్నీ కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్ ఉండాలని కోరుతా ఉన్నాం. మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి. ఏమంటే అంటారు వరద వచ్చింది కరువు వచ్చింది అని అంటారు. అంటే ఉదాహరణకు ఇంత వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి, అది కూడా మనము ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి ఈ యొక్క వరద బీభోత్సాన్ని చెరువులలో నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత జాగ్రత్తలు చెప్పాలంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి మీరు కింది వరకు మా GCC చైర్మన్ గారు వేదిక మీదకి రావాలి, తిరుపతి గారిని కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మీరు మన కింది స్థాయి అధికారులు, మండల స్థాయి మా పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి గ్రామ స్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా గైడ్ చేయండి. వాళ్ళకు అక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది, మనకు వాతావరణ శాఖ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం ఒక వాయిస్ రిలీజ్ చేయాలి. ఈ ప్రాంతంలో ఈ రోజు ఇట్లా ఉంది, జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి, చెరువుల కాడికి వెళ్ళకండి, వర్షం పడ్డది, ఈ రూట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే ఈ రూట్లో మొత్తము ఈ లైన్స్ అన్ని తెగిపోయినాయి, మరి కరెంటు షాకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, అది కూడా మనము జాగ్రత్తలు చెప్పాలి. సేమ్ టైంలో పోలీస్ అధికారులు కూడా వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రెస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో ఎస్పీ గారు ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టండి. ఎందుకంటే తెలియకుండా నైట్ కూడా కొంతమంది బాగానే ఉందని పోతారు. లాస్ట్ టైం మనకు మహబూబాద్ జిల్లాలో మహబూబాద్లో పాపం ఒక యువ సైంటిస్ట్ ఒక సెమినార్కు ఖమ్మం నుంచి మన మహబూబాద్ నుంచి వెళ్తుంది.
సడన్ గా ఆ వాగు మీద వరద వచ్చింది. ఇట్లనే ఇప్పుడు మన తండలన్నీ ఎట్లా మునిగిపోయి ఇప్పుడు ఈ కామారెడ్డికి వరద వచ్చిందో, హన్మకొండ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం ఉన్న మహబూబాద్కి వరద వచ్చింది. అక్కడ ఎట్లా వస్తుంది అనేది ఆకేరు వాగును మనోళ్ళు అంచనా వేసుకోలేకపోయారు. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ చెప్తే ఇక్కడ మనం ఫాలో అయ్యేది. సో కాకపోవడం మూలంగా రాత్రికి రాత్రి తండ ఒకటి మొత్తం సబ్మెర్జ్ అయ్యి అక్కడ ఉండే బ్రిడ్జ్ కూడా ఇట్లనే సేమ్ కొట్టుకుపోయింది. వాళ్ళకి తెలియదు. తండ్రి డ్రైవింగ్ చేస్తున్నట్టుంది, తండ్రి బిడ్డ ఇంకా డ్రైవర్ ఉన్నాడు, తండ్రి బిడ్డనే డ్రైవ్ చేసుకుంటే రోడ్ బాగుంది హైవే కదా అని వెళ్ళిండ్రు. అక్కడ పోయేసరికి నీళ్లు ఫుల్ ఉన్నాయి, అది బ్రీచ్ అయిపోయింది మొత్తం. అది వాగులో కొట్టుకుపోయి తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. అందుకనే ఎక్కడైనా కూడా మనకి ఎక్కడెక్కడ డౌట్ ఉన్నది లేదా బ్రీచ్ అయినది కాడ రెస్టోరేషన్ కాని కాడ అయినా కూడా మనం తాత్కాలికంగానే పోస్తాం మట్టితోటి. ఒక్కొక్కసారి ఆ మట్టి కూడా మళ్ళీ వానకు కొట్టుకోపోవచ్చు. కాబట్టి అక్కడ ఒక హెచ్చరిక బోర్డు, బ్యారికేడ్స్ కంపల్సరీ పోలీసు అధికారులు వాగుల కాడ ఈ రోడ్లు బ్రీచ్ అయిన కాడ కూడా పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మరి వాళ్ళ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి ఎక్కడెక్కడ లైన్స్ తెగి ఉన్నాయి వాటిని మనం ఈ వర్షంలో చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు లేదా ఆ లొకేషన్ వాళ్ళందరినీ కాలనీ వాళ్ళని పిలిచి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉందమ్మా, ఈ పట్టుకోకండి, అక్కడ మీ లాంగ్వేజ్లో మీ ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్లో మనం ఏమేమి ఉంటాయి అట్లా ఎర్త్ అవుతుందని, లేకుంటే ఇంకా అదే రకంగా తీగలు పడుతున్నాయి అవన్నీ వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వడము. అది మీరు కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనకు రెగ్యులర్గా మీడియా నుంచి కూడా కొంత సమాచారం వస్తుంటుంది. సో వాటిని కూడా బ్రీఫ్ చేసి కింది స్థాయి వరకు తెలియజేస్తే అలర్ట్గా ఉండడం జరుగుతుంది. అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొంత టైం తీసుకోండి. రేపు ఎల్లుండి కొంచెం ఈ ఎమర్జెన్సీ వర్క్ అయిపోయిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి నోట్ చేసుకోండి. తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు వరద వచ్చి ఒక సమస్య ఉంటే మనం పొల్యూటెడ్ వాటర్ ఇచ్చినాం అనుకో మొత్తం ఊరంతా రకరకాల అస్వస్థకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు, మన సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓఎండం కావచ్చు లేదా పైప్ లైన్ కావచ్చు లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఐబీ ట్యాంక్స్ కూడా తిరగండి, వాటిని కూడా వీలైనంత వరకు లోకల్గా అవకాశం ఉంటే మీరు ఎవరితోటైనా చేయించుకోవడం, లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లేదా కలెక్టర్ గారితో మాట్లాడి ఇవి రెస్టరేషన్ చేయడం. తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అక్కడ వెళ్ళినాం జిఆర్ కాలనీ అని సార్, జిఆర్ కాలనీ వెళ్ళినాం. అది మొత్తం వరదొచ్చి మీద పడ్డది. ఇల్లులు చూస్తే సూపర్గా ఉన్నాయి, అంటే గుడిసెలు కాదు అక్కడ ఉన్నాయి, డ్యామేజ్ అయింది. పెద్ద పెద్ద ఇల్లులు 3 ఫ్లోర్స్ 4 అట్లా ఉన్నాయి. కానీ అంత చెత్త చెదారం వచ్చింది, అంత మట్టి వచ్చింది. సో అంత స్మెల్ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ వర్షం తగ్గుతేనేమో బాగుండేది, అవన్నీ వాళ్ళు పాపం ఆరబెట్టుకోవడానికి ఇల్లులని కడుక్కోవడానికి ఇదంతా స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్లో ఎక్కువ పెట్టడము, బ్లీచింగ్ పౌడర్ వేయడము, అవసరమైతే వాటర్ ట్యాంక్స్ని పంపించి మనమే వాటర్ ట్యాంక్స్ని పంపించి ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్లీన్ చేయించే పని డిపిఓ గారు ఉన్నారా, మన సిబ్బందిని పెట్టి అది పూర్తిగా ఇప్పుడైతే పాపం వాళ్ళు ఎవరు లేరు ఇళ్లలో, చూసుకుంటున్నారు, తుడుస్తున్నారు. కానీ అక్కడ వాటర్ ఉందా లేదా తెలియదు. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, మున్సిపాలిటీ కదా, పంపించి క్లీనింగ్ చేయించండి. అట్లనే శానిటేషన్ కూడా నీట్గా, ఎందుకంటే ఎక్కడెక్కడ చెత్త చెదారం ఇళ్లలో పాములు అవన్నీ వచ్చున్నాయి. ఇప్పుడు బయట కూడా మన పరిధిలో ఉండేది మనం చేస్తూనే ఇళ్లలో కూడా వాటర్ ట్యాంక్స్ పంపించి ప్రెషర్ తోటి క్లీన్ చేయవచ్చు. సో అది ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఆ వర్క్ కూడా మీరు చేయండి. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కూడా హౌసింగ్ ఏదైతే డ్యామేజ్ అంటే మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్ట్ కూడా తయారు చేయండి. ఈ ఫ్లడ్లో డ్యామేజ్ కింద అది వచ్చిరా పీడీ హౌసింగ్ ఉన్నారా, మన టీమ్స్ కూడా మీరు ఎట్లా ఇందిరమ్మ ఇళ్ళ వర్క్ మీద తిరుగుతున్నారు కదా, ఇది కూడా నోట్ చేసుకోండి, లిస్ట్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ళలో వాళ్ళకు మళ్ళా యాడ్ చేస్తారు.